రావణుడి పుట్టుక పరమాత్ముని వరమా లేక శాపమా? ఇంతకీ రావణుడి పుట్టుకకు కారణాలు ఏంటి? పురాణాలు ఏం చెబుతున్నాయి? ఇదే అశోక వాటిక. ప్రకృతి అందానికి మారుపేరుగా ఉన్న ఈ ప్రాంతానికి సీతని తీసుకొచ్చాడు రావణుడు. సీతా ఎలియా ఇక్కడ ఓ అందమైన సరస్సుండేది. ఎప్పుడైతే సీత ఇక్కడి నుండి వెళ్లిపోయిందో ఈ సరస్సు కూడా ఎండిపోయిందని ఇక్కడ ఓ నమ్మకం. పురావస్తు శాస్త్ర అధ్యయనంలో కూడా ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం సరస్సుండేదని తేలింది. ఇక్కడ ఈ రాళ్లపై వివిధ రకాలుగా కనబడుతున్న పాదముద్రలు హనుమంతుడివని ఇక్కడి వారి అభిప్రాయం. రాగల వలపాన రావణుడి మరణాన్ని తట్టుకోలేక ఎలాగైనా తమ రాజుని బ్రతికించుకోవాలని అడవుల గుండా తీసుకెళ్లి రావణుడికి తిరిగి ప్రాణం పోయాలనుకున్నారు. కానీ రావణుణ్ణి బ్రతికించలేకపోయారు. చివరికి రావణుడి మృతదేహాన్ని మమ్మీగా మార్చి ఈ కొండల్లోనే భద్రపరిచారు. ఈ పర్వత ప్రాంతంలోనే రావణుడి ప్రాణం తిరుగుతుందని అక్కడి వారి నమ్మకం. రావణుడు మళ్లీ జన్మించనున్నాడా? ఇదేప్పుడు హాట్ టాపిక్. అక్కడ కనుగొన్నది ముమ్మాటికి రావణాసురుడి మమ్మీ అని అక్కడి చరిత్రకారులు ఘంటాపదంగా చెబుతున్నారు. మరి ఆ మమ్మీని ఏం చేస్తే రావణుడు తిరిగి వస్తాడని విశ్వసిస్తున్నారు? అందుకు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? భగవత పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి సనత్ కుమారులు వైకుంఠానికి వెళ్లారు. వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనత్ కుమారుల్ని చూసి చిన్న పిల్లలని భావించి వారిని అడ్డుకుంటారు. దీనికి ఆగ్రహించిన సనత్ కుమారులు జయ విజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. దీనికి శాప విమోచనంగా భూలోకంలో హరిభక్తులుగా 7 జన్మలు గాని
హరి విరోధులుగా 3 జన్మలు గాని గడిపితే శాప విమోచనం కలిగి తిరిగి హరిని చేరుకుంటారు. ఏడు జన్మల పాటు విష్ణుమూర్తిని వదిలి ఉండడం ఇష్టం లేక హరి విరోధులుగా 3 జన్మలు గడిపి తొందరగా విష్ణుమూర్తిని చేరుకోవాలనుకున్నారు జయ విజయలు.